మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. మున్సిపల్ నిబంధనల మేరకు సెట్ బ్యాక్ చేయకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు ఈ సందర్భంగా హెచ్చరించారు. రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులోని రెడ్డి కాలనీ నియర్ న్యూ బిల్డింగ్ కామరెడ్ రోడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ప్రకారం మున్సిపల్లో మేము కంప్లైంట్ చేసినాం. మన ఉన్నటువంటి నియమ నిబంధనలకు అతిక్రమించి రోడ్లోకి కన్స్ట్రక్షన్ చేస్తే నిన్న పోయి మున్సిపల్ అధికారులకు మేము కంప్లైంట్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి పని ఆపడం ఉండదు. మరియు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కట్టడం, ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ ముందుకు రావడము, రోడ్లను ఆక్యుపై చేయడము, ఎదురుగా వచ్చిన వాళ్ళ మీకు దౌర్జన్యంగా మాట్లాడడం, ఇది రామాయంపేటలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి తగిన న్యాయం చేయగలరని, మాకు సరైన రోడ్లు సెట్ బ్యాక్ అయ్యి ఈ కన్స్ట్రక్షన్ను ఏదైతే మున్సిపల్ రూల్స్ ఏదైతే విధంగా ఉన్నాయో నియమ నిబంధనల ప్రకారం కట్టిపిస్తారని, దీని యొక్క మాకు జరిగినటువంటి అన్యాయానికి మీరు న్యాయం చేస్తారని భావిస్తూ సంతోషం.